తెర వెనుక ఉండే చక్రం తిప్పే తంత్రం ఆయన సొంతం. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఆయన చరిష్మా తగ్గలేదు. ఎవరెన్ని దాడులు చేసినా ఆయన స్టైల్ మారలేదు. స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలన్నీ క్లీన్ స్వీప్ చేసి తన సత్తా చాటారా ఎమ్మెల్యే. టార్గెట్ మిస్ అవని ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. ఆడు మగాడ్రా బుజ్జి అని నిరూపించుకోవాలంటే చేవ చూపించాలి, చేతల్లో దమ్ముండాలి. ఆ ఎమ్మెల్యే గురించి ఇప్పుడంతా అదే అనుకుంటున్నారు. తెర వెనుక ఉండే వంటి చేత్తో మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకున్నారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నా మాటే శాసనం అని నిరూపించుకున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అధికార పార్టీ రాజకీయ వ్యూహాలను పటాపంచలు చేసి నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసి తన సత్తా చాటుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం 5 మున్సిపాలిటీలున్నాయి. రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి లేని ప్రత్యేకత ఇది. చాలా చోట్ల 1-2 మున్సిపాలిటీలుంటే ఈ నియోజకవర్గంలో మాత్రం ఏకంగా 5 ఉన్నాయి. హైదరాబాద్ మహానగరానికి చేరువలో కాస్ట్లీ నియోజకవర్గంగా ఉన్న పటాన్చెరు రాజకీయం మొదట్నుంచి విభిన్నమే. అలాంటి చోట పట్టువదలని విక్రమార్కుడిలా నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేసి తన పంతం నెగ్గించుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి అప్పటి పరిస్థితులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయినా అధికార పార్టీతో అంటీముట్టనట్టే ఉంటూ వచ్చారు. అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీకి టచ్లో ఉన్నారన్న ప్రచారం కూడా బలంగానే జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హరీష్ రావుతో కలిసి మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మహిపాల్ రెడ్డి పాత పార్టీతోనే టచ్లో ఉన్నారన్న ప్రచారానికి బలం చేకూరింది. ఈలోపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సన్నిహితులతో సమావేశమైన మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలంటూ బహిరంగంగానే పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున మహిపాల్ రెడ్డి బహిరంగంగా ప్రచారం చేయలేదనే గాని అన్నీ తానే నిలిచారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ఖర్చులకు నిధులు సమకూర్చడం దాకా తానే బాధ్యత తీసుకున్నారు. తెర వెనుక ఉండి బీఆర్ఎస్ పార్టీ తరపున చక్రం తిప్పారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అన్ని మున్సిపాలిటీల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. గడ్డపోతారం, గుమ్మడి దలలో చైర్మన్ పీఠం కోసం క్లియర్ మెజారిటీ సాధించారు. ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకుని జిన్నారంలో కూడా జెండా పాతారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మిగిలిన అన్ని మున్సిపాలిటీలు ఒకే ఎత్తైతే ఇస్నాపూర్ మరో ఎత్తుగా నిలిచింది. రాష్ట్రమంతా ఇక్కడి ఎన్నికపై ఆసక్తి కనబరిచింది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచించింది. కానీ మహిపాల్ రెడ్డి తన వ్యూహాలతో అధికార పార్టీ ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులుంటే బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఇండిపెండెంట్లలో 3, కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ గూటికి చేరడంతో 2 పార్టీల బలాబలాలు సమానమయ్యాయి. అధికార పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇస్నాపూర్ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు ఎవరి అంచనాలను అందని ఎత్తుగడలు వేశారు. ఏకంగా బీజేపీ ఎంపీతోనే అనుకూలంగా ఓటు వేయించుకున్నారు. తనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎక్సాఫిషియో ఓటును ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎంట్రీ చేయించారు. మహిపాల్ రెడ్డి, రఘునందన్ రావు ఇద్దరూ కలిసి ఒకే కారులో వచ్చి ఎక్సాఫిషియో ఓటు వేసి ఇస్నాపూర్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరవేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలన్నింటిపై గులాబీ జెండా ఎగరేసి తనకు తిరుగులేదని నిరూపించుకున్న మహిపాల్ రెడ్డి బుల్లెట్ దిగిందా లేదా చూసుకోండి అంటూ తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.